హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాందిని నిహా ఛానల్. ఈరోజు మన స్టైల్లో పెరుగు పచ్చడి చూపిపోతున్నానండి. పెరుగు తీసుకున్నాను, 1/2 లీటర్ పెరుగు. దీన్ని మంచిగా స్మాష్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో మనకి టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెమే అండి. మళ్ళీ పచ్చిమిర్చి వేస్తాను దీంట్లో. ఇది మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ఒక చిన్న బౌల్ పెట్టుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిందండి, దీంట్లో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు దీంట్లోకి టమోటాలు తీసుకున్నాను. ఒక పెద్ద టమోటా తీసుకున్నాను, ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను, అంతే. ఎక్కువ ఏం వేయట్లేదు. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయి కొంచెం మెత్తపడితే చాలండి. టమాటో ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇవి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. తాలింపుకి నేను ఆయిల్ బౌల్ పెట్టుకున్నానండి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు దీంట్లో జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు దించేసుకోవటమే. ఈ పెరుగు పచ్చడి ఇలా కలిపి పెట్టుకున్నాం కదండి. దీంట్లోకి కొంచెం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక్క పచ్చిమిర్చియే తీసుకున్నానండి, ఎందుకంటే ఇందాక మనం ఆల్రెడీ కారం వేసుకున్నాం కదా. దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా, ఆనియన్, కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. మనం ఇందాక తాలింపు వేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి. అంతే అండి. టేస్టీ ఈజీ ప్రాసెస్. చాలా టేస్ట్గా ఉంటుందండి. బయట రెస్టారెంట్, హోటల్స్లో చేస్తారు ఇలానే సేమ్. సో అందుకే నేను కూడా మీకు నా స్టైల్లో చేసి చూపించాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, గంట బెల్ని కూడా కొట్టండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.